నాగ చైతన్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ థాండేల్. అయితే నాగ చైతన్య గారు ఈ థాండేల్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కస్టడీ. అయితే కస్టడీ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే కస్టడీ మూవీతో నాగ చైతన్య గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నాగ చైతన్య గారు కస్టడీ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగ చైతన్య గారు. చూడాలి నాగ చైతన్య గారికి ఈ థాండేల్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే థాండేల్ మూవీని డైరెక్ట్ చేస్తుంది చందు మొండేటి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది బన్నీవాస్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అమరన్. అయితే ఈ అమరన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే అమరన్ మూవీతో సాయి పల్లవి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సాయి పల్లవి గారు ఈ అమరన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ థాండేల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి పల్లవి గారు. చూడాలి సాయి పల్లవి గారికి ఈ థాండేల్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే థాండేల్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ థాండేల్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే థాండేల్ మూవీ టీం ఈ మధ్య పాటలని అలానే ట్రైలర్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ థాండేల్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే థాండేల్ మూవీని ఈ ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే థాండేల్ మూవీతో నాగ చైతన్య గారికి ఇంకా సాయి పల్లవి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ థాండేల్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.